మన మేనల్లుడికి యాక్సిడెంట్ అయింది. చావు బతుకుల్లో ఉన్నాడు. 1 కోటి రూపాయలిచ్చినా మీనాక్షిని అడిగేవాళ్లే లేరు. అయినా పుట్టింటి వాళ్ల కన్నీళ్లకి లొంగలేదురా. తను ఎన్నుకున్న మార్గాన్ని విడిచిపెట్టలేదు. ఇంతటి మంచి మనసు ఎంతమందికి ఉంటుందిరా? నేను పరాయిదాన్ని కాను. మీ స్నేహితురాలని మీరు భావిస్తే ఈ డబ్బు తీసుకోండి. ఏమండి, తన్మయ్ హాస్పిటల్కి వస్తారా? వస్తానమ్మా. ఎక్కండి. ఏమైంది? దగ్గమ్మా, ఒకటే దగ్గు. వారం రోజులుగా పట్టుకుంటే వదలలేదు. ఖాళీగా కూర్చుంటే పూట గడవదు. బయటకు వస్తే నలుగురికి ఇబ్బంది అని ఇలా గుడ్డ అడ్డంగా కట్టుకున్నా. పర్వాలేదు, త్వరగా పోనీవయ్యా. అలాగేనమ్మా. త్వరగా పోనీ. ఏంటి మేడం? ఆవిడెవరో నొప్పులతో బాధపడుతుంది. ఎవరో లేబర్ అమ్మా, వదిలేయండి. అయ్యో, వెళ్ళిపోదాం మేడం. మీరేదో హాస్పిటల్కి వెళ్ళాలన్నారు. ఇవన్నీ మామూలే మేడం. అయ్యో, అలా అంటే వెంటయ్యా, ఒక్క నిమిషం. అయ్యో, ఏమ్మా? ఈవిడకి ఇప్పుడే నొప్పులు రావాలా? ఏమ్మా, మీ ఇంట్లో ఎవరు లేరా? మా ఆయన కూలికి వెళ్ళారు, సాయంత్రం వర్క్ రారు. అయ్యో,
ఆపయ్యా. ఏంటి మేడం? ఏమయ్యా, దగ్గరలో ఏదైనా ప్రసూతి నర్సింగ్ హోమ్ ఉందా? ఈ పక్కనే ఉంది మేడం. త్వరగా పట్టు, హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఎందుకు మేడం రిస్క్? రిస్క్ అంటే ఏంటి రిస్క్? ప్రాణం పోతుంటే సమయానికి ఎవరు లేరు, సాయం చేయాలి కదా. పద పద పట్టు. మెల్లిగా. త్వరగా పోనివయ్యా. కొంచెం సేపు అమ్మా, కాస్త ఓర్చుకో. ఏం కాదు ఏం కాదు, వచ్చేసింది. దగ్గర హాస్పిటల్కి ఎంత దూరం అయ్యా? ఈ పక్కకెళ్తే ఉంటుందమ్మా. కాస్త ఫాస్ట్ గా వెళ్ళవయ్యా. మేడం వెళ్తున్నాను మేడం, ఇది కారు కాదు ఆటో. అయ్యో ఏమైందండి? నొప్పులతో బాధపడుతుంది, తీసుకెళ్ళండి. మెల్లిగా మెల్లిగా. ఏం కాదమ్మా, ఓర్చుకో, ఏం పర్లేదు. అయ్యో ఏం కాదమ్మా, కాస్త ఓర్చుకో. ఏం కాదమ్మా, ఓర్చుకో, ఏం పర్లేదు. మీరేదో హాస్పిటల్కి వెళ్ళాలన్నారు. తీసుకోండి, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. నర్సు, ఆవిడ దగ్గర నెంబర్ తీసుకొని వాళ్ళ ఆయనకు ఫోన్ చేయి. అలాగే అండి. రండి మేడం. మీరు వెళ్ళండి అమ్మా, నా తిప్పలేమో నేను పడతాను. కాస్త సిస్టర్, జాగ్రత్త సిస్టర్. అలాగే కాస్త ఓర్చుకో. తొందరగా హాస్పిటల్కి పోనీ. ఎక్కడమ్మా? ఏంటి మామయ్య గారు అలా ఉన్నారు? మీనాక్షి వచ్చేస్తుంది, డబ్బు తెచ్చేస్తుంది. ఇక మన గూగుల్కి ఆపరేషన్ అయిపోతుంది. ఏమండి, మన మీనాక్షి పైకల కనిపిస్తుంది కానీ ఉత్తం వెన్నపూసండి. అదిగో వచ్చేసావా? వచ్చాను. డబ్బు తెచ్చావా? తెచ్చాను వదినా. రా, కౌంటర్ లో కట్టేద్దాం. రా, ఇదిగోండి పేషెంట్ పేరు గూగుల్. డాక్టర్ గారు రండి రండి రండి. వాటు లేదు బూటు లేదు, డబ్బో డబ్బో అన్నారుగా, ఇదిగోండి డబ్బు. డాక్టర్ గారు చూసారా, డబ్బు ఒకటే కాదండి, కాస్త మానవత్వం కూడా ఉండాలి. గొప్ప విషయం చెప్పావమ్మా, ముందు డబ్బు కట్టేయండి. ముందు ఆపరేషన్ కి ఏర్పాట్లు చూడండి.
ఇచ్చేసే మీనాక్షి. అమ్మా మీనాక్షి, ఏమిటమ్మా ఇది? ఏంటి మీనాక్షి, డబ్బులు తెస్తానని చెత్త పేపర్లు తీసుకొచ్చావు? వదినా, నిజంగానే డబ్బులు బ్యాగ్ లోనే పెట్టుకున్నాను. చా, నువ్వు డబ్బులు బ్యాగ్ లో పెట్టుకోగానే అవి మాయమైపోయి చెత్త పేపర్లు అయ్యాయా? వదినా, ప్రమాణం పూర్తిగా చెప్తున్నాను, డబ్బులు తెచ్చాను వదినా, నన్ను నమ్మొదినా. నమ్మానే. సాయం చేయడానికి నీకు చేతులు రాకపోయినా, ఇంకొకరిని సాయం చేయనీయకపోయినా డబ్బు తెస్తున్నానంటే నమ్మాను. ఎందుకో తెలుసా? తోడబుట్టిన మీ అన్న మీద, ఆయనకు పుట్టిన నా కొడుకు మీద ఎక్కడో రవ్వంత ప్రేముంది. అందుకే లేటుగానైనా కళ్ళు తెరిచింది అనుకున్నాను. కానీ అదంతా భ్రమేనని ఇప్పుడు తెలిసిందే. వదినా, నేను చెప్పేది వినోదినా. ఏంటి వినేది? మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఎంత బాగా నటించావు. డబ్బు పట్టుకొని వస్తున్నానంటే నా బిడ్డ లేచి నడిచొచ్చినంత ఆనందపడ్డాను. కానీ ఇంత మోసం చేస్తామని ఊహించలేదే. వదినా, అలా పిలవకే. నాకు తేళ్లు జరలు పాకినట్టుంది. నీకేం పాపం చేసావే ఇంతలా హింసిస్తున్నావు? డబ్బు ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పాలి. మా చావు మేము చచ్చేవాళ్ళం. కానీ ఎందుకే నమ్మించి గొంతు కోసావు పాపిష్టిదానా? ఏమ్మా, బుద్ధుందా లేదా? ఇక ఆపండి మీ డ్రామాలు. ఎవరికి వారు బాగా నటిస్తున్నారు. ముందు ఇక్కడి నుంచి పేషెంట్ని బయటికి తీసుకెళ్ళండి. డాక్టర్ గారు, డాక్టర్, మాకు అసలు టైం ఇవ్వండి, మేము డబ్బులు ఎలాగైనా ఏర్పాటు చేస్తాం. టైం నేను ఇస్తానయ్యా, కానీ ఆ పైవాడి వాళ్ళగా ఆల్రెడీ 10 గంటలు గడిచింది. ఆక్సిజన్ మీద బతుకుతున్నాడు. ఆపరేషన్ చేయకపోతే చస్తాడయ్యా. మాకెందుకయ్యా బ్యాడ్ నేము? డాక్టర్ గారు, మీకు దండం పెడతాను, అలా అనకండి. ఎంత కష్టమైనా డబ్బు తీసుకొస్తాం. ఇలాంటివి చాలా విన్నాంలేమ్మా. ఏ బాయ్స్, సార్ ఐసీయూలో ఉన్న పేషెంట్ని తీసుకొచ్చి వాళ్ళకి అప్పగించండి. అలాగే సార్. డాక్టర్, డాక్టర్, వద్దు డాక్టర్, మీకు పుణ్యం ఉంటుంది. ఉన్న పలంగా ఎక్కడికని తీసుకెళ్తాం? వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అమ్మా. ఏమైందమ్మా? అసలు ఏం జరిగిందమ్మా? డాక్టర్, ప్లీజ్ ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వండి, డబ్బులు నేను చేస్తాను. 10 నిమిషాలేంటమ్మా, 10 గంటలు వెయిట్ చేశాం. అయినా మాకు మానవత్వం లేదనుకోండి. అది ఎక్కడ దొరుకుతుందో అక్కడికే వెళ్ళండి. సార్ ప్లీజ్, అవన్నీ మనసులో పెట్టుకోకండి. 10 నిమిషాలు టైం ఇవ్వండి, మీకు దండం పెడతాను. ప్లీజ్ సార్. సరేనమ్మా, నీ ముఖం చూసి 10 నిమిషాలు వెయిట్ చేస్తాం. ఆ తర్వాత ఒక్క క్షణం కూడా వెయిట్ చేయం. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. వదినా, నాన్న, నేను ఇప్పుడే వస్తాను.
హాస్పిటల్లో. హాస్పిటల్ ఏంటి? అదే ఇందాక ఈ హాస్పిటల్లో నొప్పులు పడుతుందని ఒక ఆవిడని తీసుకొచ్చి చేర్పించాను. ఏమంటున్నావమ్మా నువ్వు? నొప్పులు పట్టడం ఏంటి, హాస్పిటల్లో చేర్పించడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. అయ్యో మీకెలా చెప్పాలి? ఇందాక ఇక్కడ హాస్పిటల్ ఉంది కదా. ఇక్కడ హాస్పిటలా? చూడమ్మా, నువ్వేదో పొరపాటు పడ్డావు. ఇక్కడ ఏ హాస్పిటల్ లేదు. ఇది మా ఇల్లు. ఇందాక నర్సు కాంపౌండర్ వచ్చారు కదా. నువ్వేదో భ్రమపడ్డావమ్మా. నీకేదో గాలి సోకినట్టుంది. వెళ్ళి చూపించుకో. ఏయ్, ఇక్కడ హాస్పిటల్ ఉండాలి కదా. అమ్మా తల్లి, నీకు దండం పెడతాను. 20 ఏళ్ళుగా ఇక్కడ ఈ ఇల్లే ఉంది. ఈ ఇంట్లో నేనే ఉంటున్నాను. చాలా. వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళమ్మా, వెళ్ళు. భరించలేకపోతున్నారు. నన్ను కాపాడండి అయ్యా. అమ్మా పోతున్నట్టుంది. అమ్మా దగ్గర హాస్పిటల్కి ఎంత దూరం అయ్యా? ఈ పక్కకెళ్తే ఉంటుందమ్మా. అయ్యో, ఇటు 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 నుంచి వెళ్ళిపో. ఇలా పక్క నుంచి వెళ్ళు, ట్రాఫిక్ ఉంది కదా. ఎలా ఉంది బాబు నా యాక్టింగ్? అదిరిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. తీసుకో. మీనాక్షి, కష్టపడి పోగేసిన డబ్బు కడుపెత్తుకొచ్చింది. ఇప్పుడేం చేస్తావు? నీకు మరో మార్గం లేదు. అక్కడ టైము లేదు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కంపెనీ డబ్బు వాడాల్సిందే.
వాడిన తర్వాత నీ గతి అదో గతి. మీ ఆలు మగల మధ్య బంధం. ఉఫ్.